అనుమతులు లేవు, అఫిలియేషన్ సున్నా. ఆదిత్య అడ్మిషన్ల దందా. హైదరాబాద్లోని ఆదిత్య డిగ్రీ కాలేజీలు, బిజినెస్ స్కూల్స్ ఎటువంటి ప్రభుత్వ అనుమతులు, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్లు లేకుండానే అడ్మిషన్లు సాగిస్తున్నాయి. తెలంగాణలో చదువుల పేరిట కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న వ్యాపారం మరోసారి వెలుగులోకొచ్చింది. విద్య అనేది ఒక పవిత్రమైన హక్కు, భవిష్యత్తుకు పునాది కావలసిన ఈ రంగం ఇప్పుడు కొంతమంది యాజమాన్యాల చేతుల్లో వ్యాపార సాధనంగా మారిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న ఆదిత్య పేరుతో నడుస్తున్న డిగ్రీ కాలేజీలు, బిజినెస్ స్కూల్స్ వ్యవహారం విద్యావర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా, యూనివర్సిటీ అఫిలియేషన్లు లేకపోయినా విద్యార్థుల్ని ఆకర్షిస్తూ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయి అన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం కేవలం నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో నేరుగా సంబంధమున్న విషయం కావడంతో మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ మరియు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈ కాలేజీలపై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశాయి. ఈ విద్యా సంస్థలకు తమతో ఎలాంటి సంబంధం లేదు అని, ఎటువంటి అఫిలియేషన్ ఇవ్వలేదు అని అధికారికంగా ప్రకటించాయి. అయినప్పటికీ కాలేజ్ బోర్డులపై అఫిలియేటెడ్ టు ఉస్మానియా అనే వాక్యాన్ని ప్రదర్శిస్తూ అడ్మిషన్లు కొనసాగించడం విద్యార్థుల్ని తప్పుదోవ పట్టించే చర్యగా భావిస్తున్నారు. ఈ విధంగా తప్పుడు సమాచారంతో విద్యార్థుల్ని ఆకర్షించడం నేరంగా పరిగణించాల్సిన అంశమని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంలో మరింత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, ఈ కాలేజీలు నిబంధనలు బహిరంగంగా ఉల్లంఘిస్తున్నప్పటికీ సంబంధిత అధికారుల నుంచి తక్షణ చర్యలు కనిపించకపోవడం. దీని వెనక ఉన్న రాజకీయ అధికార సంబంధాలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీ యాజమాన్యం తమకు ఉన్న ఉన్నత స్థాయి పరిచయాలను చూపిస్తూ ఎవరూ తమపై చర్యలు తీసుకోలేరు అనే ధైర్యంతో వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి విద్యా వ్యవస్థలో పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుంది. ఇక 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఉన్న ఈ కాలేజీలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు అని తెలంగాణ ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ కూడా ఈ కాలేజీలకు అఫిలియేషన్ లేదు అని సర్క్యులర్ జారీ చేశారు. అయినప్పటికీ ఆదిత్య డిగ్రీ అడ్మిషన్ టెస్ట్ అనే పేరుతో ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తూ విద్యార్థుల్ని ఆకర్షించడం మరింత వివాదాస్పదంగా మారింది. ఈ పరీక్ష ద్వారా అడ్మిషన్లు ఇస్తామని చెప్పడం ద్వారా విద్యార్థుల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన అంశం కాలేజీల షిఫ్టింగ్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న 10 డిగ్రీ కాలేజీలను ఒకే యాజమాన్యం కిందకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని కాకినాడ కేంద్రంగా పనిచేసే సంస్థ కిందకి మార్చాలని యాజమాన్యం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఉన్నత విద్యా మండలి ఈ ప్రక్రియకు అనుమతి ఇవ్వలేదు అని సమాచారం. అయినప్పటికీ ఈ మార్పుల్ని అమలు చేయడానికి ప్రయత్నించడం చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ప్రకారం అనుమతి లేకుండా కాలేజీలను షిఫ్ట్ చేయడం నేరం కిందకు వస్తుంది. ఈ నేపథ్యంలో CJS అనే సంస్థ అధికారులకు ఫిర్యాదు చేసి ఈ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరింది. అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసిన కాలేజీల జాబితాలో హైదరాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట్, మెదక్ వంటి ప్రాంతాలకు చెందిన పలు విద్యాసంస్థలు ఉన్నాయి. ఇవన్నీ ఒకే యాజమాన్యం కిందకి వెళ్లే అవకాశం ఉండడంతో విద్యార్థుల భవిష్యత్తు మరింత అనిశ్చితంగా మారే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈ కాలేజీలకు సరైన గుర్తింపు లేకపోతే అక్కడ చదివిన విద్యార్థుల డిగ్రీలు చెల్లుబాటు కాకపోవచ్చు. ఇది వారి ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.